అమెరికాలో ఉండే ఇండియన్స్ తమ హీరో సినిమా విడుదలయ్యిందంటే చాలు నానా హడావుడి చేస్తారు. తమ నాయకుడు వస్తే రచ్చ రచ్చ చేస్తారు. కార్లతో ర్యాలీలు చేయడం, బాణసంచా కాల్చడం, ఒకటేమిటి నానా హంగామా. థియేటర్లలో ఈల పెట్టి గోల చేయనిదే ఆత్మసంతృప్తి ఉండదు. అయితే అలా చేయడం వల్ల ఇండియన్స్ అంటే అమెరికన్లలో భయం ఏర్పడుతోందా? అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని H1B వీసాలు కఠినతరం చేశారా? అసలు H1B వీసాలపై ఎందుకు రచ్చ జరుగుతోంది? అమెరికాలో నివసిస్తున్న కొందరు అవగాహన రాహిత్యం, అత్యుత్సాహంతో ప్రవాస భారతీయులపై స్థానికులకు చెడు అభిప్రాయం కలుగుతోంది. ఈ విషయాన్ని డల్లాస్ లాంటి నగరాల్లో ఉన్న తెలుగువారే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రోమ్లో ఉంటే రోమల్లా ఉండాలంటారు. మన వాళ్లు మాత్రం అలా కాదు. ఎక్కడున్నా తమకు నచ్చినట్లు విచ్చలవిడిగానే ఉంటున్నారు. స్థానిక చట్టాలు, నియమ నిబంధనలు, సాంస్కృతిక విలువలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా జీవించాలని డల్లాస్లోని ప్రవాస భారతీయ అవగాహన సదస్సు పిలుపునిచ్చింది. తమ ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయితే చాలు రచ్చరచ్చ చేయటం మన వారికి అలవాటు. అది ఇక్కడే కాదు, అమెరికాలోనూ రచ్చ చేస్తారు. అమెరికా చట్టాల ప్రకారం అనుమతులు లేకుండా వీధుల్లో ఉత్సవాలు జరుపుకోవటం, బాణసంచా కాల్చటం, లౌడ్ స్పీకర్లు వినియోగించటం ప్రమాదకరం. రోడ్లు మూసివేసి జరిపిన ఉత్సవాల వల్ల ఒక అమెరికన్ డ్రైవర్ ఇటీవలే తుపాకీతో బెదిరించారు. ఇలాంటి వేడుకలు ఆలయ ప్రాంగణాలు లేదా ఖాళీ స్థలాల్లోనే చేసుకోవాలని ప్రవాస భారతీయ సంఘాలు కోరాయి. సినిమా థియేటర్ల వద్ద పాలతో అభిషేకాలు, ఈలలు, డాన్సులు వంటి విపరీత చేష్టల వల్ల అమెరికన్లు చిన్నచూపు చూస్తారు. ఇలాంటి ఘటనలు ప్రవాస భారతీయులపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కొందరు డాలస్ ను డల్లాసు పురమని, గంటర్ను గుంటూరు అని, క్యారల్టన్ ను కేరళ టౌన్ అని పిలుస్తున్నారు. కార్లపై రెచ్చగొట్టే రాతలు రాస్తున్నారు. దీంతో స్థానిక అమెరికన్లలో ఈర్ష్యాభావం ఏర్పడుతోంది. దుకాణాల్లో దొంగతనాలు, మద్యం సేవించి వాహనాలు నడపటం, బహిరంగ స్థలాల్లో బిగ్గరగా మాట్లాడటం వంటి పనులతో చెడ్డ పేరు వస్తోంది. ట్రంప్ ప్రభుత్వం సోషల్ మీడియా, వ్యక్తుల ప్రవర్తనపై దృష్టి పెట్టింది. జాగ్రత్తగా ఉండాలని కోరుతోంది. మరోవైపు H1B వీసా ఫీజును $1,00,000కు పెంచడంపై ట్రంప్ కు సొంత పార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ అధికార రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలకు చెందిన 7 చట్టసభల సభ్యుల బృందం ఆయనకు లేఖ రాసింది. పెంచిన ఫీజు కారణంగా చిన్న కంపెనీలతో పాటు స్టార్టప్లపైన తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని, ఆవిష్కరణలకు ఆటంకం ఏర్పడుతుందని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న H1B వీసా విధానంలో మార్పులు అవసరమని తాము కూడా అంగీకరిస్తున్నామని, అయితే ఫీజు పెంపు నిర్ణయం కంపెనీల యాజమాన్యాలకు గణనీయమైన సవాళ్లను సృష్టించడంతో పాటు అమెరికా పోటీతత్వాన్ని బలహీనపరుస్తుందని హెచ్చరించారు. దీనివల్ల నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను దేశం కోల్పోతుందని హెచ్చరించారు. అమెరికన్ల స్థానంలో తక్కువ జీతాలకు విదేశీయులను నియమించుకునే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవటం, వీసా అర్హతల్లో మార్పులు తదితర చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు ట్రంప్ మాత్రం $1,00,000 ఫీజుపై వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. కోర్టుల్లోనూ వీసా ఫీజును సమర్థించుకునేందుకు సిద్ధమవుతోంది ట్రంప్ సర్కార్. H1B వ్యవస్థను కంపెనీలు, ఉద్యోగులు దుర్వినియోగం చేస్తున్నారని, అమెరికన్ల వేతనాలు తగ్గుతున్నాయంటోంది. H1B వ్యవస్థలో మోసాలను అరికట్టడాన్ని లక్ష్యంగా చేసుకున్నామని చెబుతోంది. కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగిలితే, ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైతే ట్రంప్ సర్కార్ వీసాలపై కొంత మెత్తబడే ఛాన్స్ ఉంది. H1B వీసాల ఫీజు విషయంలో మినహాయింపులు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే అమెరికాలో చదువుకునే విద్యార్థులకు H1B వీసా ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు. Administration will fight these lawsuits in court. The president's main priority has always been to put American workers first and also to strengthen our visa system. We know for far too long the H1B visa system has been spammed with fraud, basically, and that's driven down American wages. So the president wants to refine this system, which is part of the reason he implemented these new policies. These actions are lawful, they are necessary, and we'll continue to fight this battle in court. H1B వీసా ఫీజు పెంపు వ్యవహారంలో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాత్రమే కాకుండా కాలిఫోర్నియా, వాషింగ్టన్ డీసీలోని పలు యూనియన్లు, సంస్థలు పిటిషన్లు దాఖలు చేశాయి.